మీరు ఇది గమనించారా? ఇక్కడ మన విలన్ ఫైట్ చేస్తున్న ప్లేస్ అండ్ అదిరా టీజర్ లో ఇక్కడ చూపించిన ప్లేస్ సిమిలర్ గా ఉన్నాయి. సో అదిరా అండ్ మైకిల్ ఒకే సిటీకి చెందిన వాళ్ళు అనుకుంటా. మరి అతను తన సొంత సిటీలోనే ఉన్న సూపర్ హీరోని వదిలేసి ఏదో మారుమూల గ్రామంలో ఉన్న హనుమంతు దగ్గరికి ఎందుకు వెళ్తాడంటే, ట్రైలర్ స్టార్టింగ్ లో మన హనుమంతు ఒక రివర్ లోపల ఈదుకుంటూ వెళ్తుంటే తనకు హనుమ రుద్రం అని కనిపిస్తుంది. అండ్ దాన్ని చూసి అట్రాక్ట్ అయిన హనుమంతు ఆ మనీ దగ్గరకు వెళ్తాడు అండ్ దాన్ని తీసుకున్న తర్వాత తను సూపర్ హీరో అయిపోతాడు. అతను ఎంత లక్కీ కదా అని మీరు అనుకోవచ్చు. ఆబ్వియస్లీ ట్రైలర్ ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అది అనుకున్నా. కానీ ట్రైలర్ ని 2-3 టైమ్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే హనుమంతుకి ఆ మనీ లక్కీగా ఏం దొరకలేదు. అతను ఆ సూపర్ పవర్స్ కి అర్హుడు కాబట్టే దొరికింది. ఆ రివర్ సీన్ ని మళ్ళీ జాగ్రత్తగా చూడండి. ఈ సీన్ లో హనుమంతు ఏదో ఒలింపిక్స్ కోసం స్విమ్ చేయట్లేదు. ఇక్కడ సరిగ్గా గమనిస్తే ఒక చైన్ కనిపిస్తుంది. ఆ చైన్ వాటర్ లో ఫ్లోట్ అవుతూ వెళ్తుంది అండ్ మన హనుమంతు దానికోసమే స్విమ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అండ్ అతని విద్యార్థులు ఆ మనీని పొందాలి అని రాసి ఉంది కాబట్టి ఈ చైన్ ద్వారా తన ఆ మనీ దగ్గరికి చేరుకుంటాడు అండ్ సూటే లేని సూపర్ హీరో అవుతాడు. ఇప్పుడు యూనివర్స్ లోనే మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో పుట్టుకలో అతిపెద్ద రోల్ పోషించిన ఈ చైన్ గురించి మాట్లాడుకుందాం. హనుమంతు ఆ రివర్ లో పడక ముందు తన మీద ఎవరో అటాక్ చేస్తారు కదా. ఈ సీన్ లో ఇక్కడ అతని చేతిలో ఈ చైన్ ని చూడొచ్చు. నెక్స్ట్ రివర్ లో పడ్డప్పుడు అండ్ రివర్ నుంచి ఒడ్డుకు వచ్చాక కూడా ఆ చైన్ అతని చేతిలోనే ఉంది. అక్కడ తన మీద వెపన్స్ తో అటాక్ చేసినా అతను ఆ చైన్ ని పారేసుకోలేదు అండ్ రివర్ నుంచి అన్కాన్షియస్ గా ఒడ్డుకు చేరుకున్న సిచ్యువేషన్ లో కూడా దాన్ని ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే అది చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. అండ్ అతను ఆ చైన్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఆ చైన్ మన హీరోయిన్ మీనాక్షిది కావడం. ఆవకాయ ఆంజనేయ సాంగ్ లో ఈ సీన్ లో మీనాక్షి మెడలో ఆ చైన్ చూడొచ్చు అండ్ ఆ చైన్ ని హీరోయిన్ ఫస్ట్ లుక్ వీడియోలో కూడా చూపించారు. హీరోయిన్ మెడలో ఉన్న చైన్ కి ఇంత ఇంపార్టెన్స్ ఉందంటే మూవీలో ఈ క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉండొచ్చు. అండ్ ఆ చైన్ కి హనుమంతుడి గద లాకెట్ ఉందంటే మీనాక్షి హనుమంతుడి భక్తురాలు అనుకుంటా. అండ్ అలాగే మీనాక్షి ఫస్ట్ లుక్ విషయానికి వస్తే ఆ వీడియోలో ఫస్ట్ కొన్ని చేపల్ని చూపించి తర్వాత తను చూపిస్తారు. ఆ చేపల్ని చూపించారంటే మీనాక్షిని ఎవరితో పోల్చారో అర్థమవుతుంది కదా. ఇప్పుడు ట్రైలర్ విషయానికి వస్తే నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ షాట్ వస్తుంది. ఈ షాట్ చూస్తే కోల్డ్ తో వణుకుతున్నా నాకు కూడా వితౌట్ బట్టల రివర్ లో దూకాలనిపిస్తుంది. కానీ దూకలేను కదా. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రేమ్ లో ఇక్కడ ఒక చీతా ఏదో యానిమల్ ని వేటాడడం చూడొచ్చు అండ్ ఇదే సీన్ లో కొన్ని మిల్లీ సెకండ్స్ ఆఫ్ టైమ్ లో ఇక్కడ మన సూపర్ హీరోని గమనించవచ్చు. ఈ సీన్ లో హనుమంతు ఆ చీతాకి లెఫ్ట్ సైడ్ లో ఉన్నాడు అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ లో రైట్ సైడ్ కి వచ్చాడు. సో ఇక్కడ తన సూపర్ ఫాస్ట్ రన్నింగ్ స్పీడ్ ని ఉపయోగించి రైట్ సైడ్ కి వచ్చి ఉండొచ్చు. అండ్ తన చీతాని చూసే విధానాన్ని చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ హనుమంతు ఈ సీన్ ని రీక్రియేట్ చేస్తాడు అనుకుంటా. అండ్ లిటరలీ నేను నిజం చెప్తున్నా, ఈ వీడియో వాయిస్ 25th డిసెంబర్ కంటే ముందే ఇచ్చాను అండ్ 30 or 31st డిసెంబర్ ఈ పోస్టర్ తో నా ప్రెడిక్షన్ కరెక్టే అని ప్రూవ్ అయింది. అండ్ వీడియో ఎందుకు లేట్ అయిందంటే నాకు 28th డిసెంబర్ నుంచే ఫస్ట్ సెమిస్టర్ స్టార్ట్ అయ్యాయి. సో ఎగ్జామ్స్ వల్ల ఎడిటింగ్ కి అంత టైం ఇవ్వలేకపోయాను. కానీ వీడియో అయితే అప్లోడ్ చేయాలని ప్రిపరేషన్ కి మధ్యలో దొరికిన టైంలోనే కొంచెం ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. ఈ వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకే తెలియదు. సో మీరు ఈ వీడియోని ఎప్పుడు చూస్తున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ సీన్ లో మన హనుమంతుకు పెద్ద కొండరాయిని ఎత్తాడు. అఫ్ కోర్స్ అతని దగ్గర మన హనుమాన్ పవర్స్ ఉన్నప్పుడు కొండరాయి ఏంటి మొత్తం కొండను లేపినా మనం షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ ప్రజలన్నా షాక్ అవ్వాలి కదా, బట్ వాళ్ళు కారు. అండ్ దాని మీదకి వెళ్ళి అతనికి హనుమాన్ అని పేరు కూడా పెడతారు. సో హనుమంతు దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయని ఆ ఊరు వాళ్ళందరికీ తెలిసిపోయినట్లుంది. అండ్ నెక్స్ట్ సూర్యుడికి రాహు అడ్డం వచ్చాక మన విలన్ ఎంట్రీ వస్తుంది. అతని ఎంట్రీ అలా ఎందుకు చూపించారో తర్వాత చెప్తాను. ఇప్పుడు విలన్ విషయానికి వస్తే ఈ సీన్ లో అతను చెప్పిన డైలాగ్స్ విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే విలన్ ఒక సూపర్ హీరో అవ్వాలని ఒక సూపర్ హీరో సూట్ చేయించుకుంటాడు. కానీ తర్వాత తనకి పవర్ సూట్ లో ఉంటే చాలదు, తన నరాలు ప్రవహించాలి అని ఆశ కలుగుతుంది. అండ్ అలాంటి పవర్ ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటాడు. అండ్ ఇంకో సైడ్ మన హనుమంతు చిన్నప్పటి నుంచి వేరే సూపర్ హీరో మూవీస్ చూడలేదు అనుకుంటా. ఒక సూపర్ హీరో అయ్యాడు కాబట్టి తన ఐడెంటిటీని దాచిపెట్టాలి అన్న మినిమం ఆలోచన లేదు మనోడికి. సో హనుమంతుకి సూపర్ పవర్స్ వచ్చాయని అందరికీ తెలిసి అతను చాలా పాపులర్ అయిపోతాడు. అండ్ ఆ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చివరికి మన విలన్ చెవులో పడుతుండొచ్చు. అండ్ అప్పుడు అతను హనుమంతుని వెతుక్కుంటూ వాళ్ళ ఊరికి వస్తాడు. సో అప్పుడు ఈ ఫైట్ జరుగుతుంది అనుకుంటా. ఈ ఫైట్ లో మన హనుమంతు వాళ్ళ అక్క పెళ్లి పీటల మీద కొబ్బరి బొండం పట్టుకొని కూర్చోకుండా అదే కొబ్బరి బొండంతో వాళ్ళ తమ్ముడు కోసం వచ్చిన వాళ్ళ టెంకాయలు పగలొడుతుంది. అండ్ అదే ఫ్లో లో మన విలన్ గుడ్డకాయ పగలొడుతుంది అనుకుంటా, అంటే ఐ మీన్ ఐ. సో అందుకే ఈ సీన్ లో మన విలన్ ఒక కన్ను మీద చేతి పెట్టుకొని నిల్చున్నాడు. అండ్ ఐ థింక్ ఈ సీన్ తర్వాత మన విలన్ నిక్వేరీ అవతారం ఎత్తాడు అనుకుంటా. బట్ 1 సెకండ్, ఈ సీన్ లో విలన్ హీరో దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయని తెలిసే కదా ఇక్కడికి వచ్చాడు. మరి అతను సూపర్ హీరో సూట్ ఎందుకు వేసుకురాలేదంటారు? కాదు బ్రో, ఈ సీన్ లో హీరో వాళ్ళ సిస్టర్ విలన్స్ ని కొడుతుంది అని మన హీరో మాత్రం ఆమె వెనకాల భయపడి దాక్కుంటున్నాడు. ఒకవేళ ఈ సీన్ లో హీరో దగ్గర సూపర్ పవర్స్ ఉంటే వాళ్ళ అక్కకి ఎందుకు ఈ కర్మ? మన హీరోని ఒక్క గుద్దుతో వాళ్ళందరినీ గాల్లో ఎగరేసేవాడు కదా. కానీ అలా చేయలేదంటే ఈ సీన్ సూపర్ పవర్స్ రాకముందటి సీన్ అనుకుంటా. ఓకే, మీరు చెప్పేది కూడా లాజికల్ గానే ఉంది. కానీ ఈ సీన్ లో మన హనుమంతు ఏ డ్రెస్ అయితే వేసుకున్నాడో సేమ్ అదే డ్రెస్ ఈ కుష్టి పాలనలు కొట్టే సీన్ లో కూడా వేసుకున్నాడు. సో ఈ సీన్ లో మన హనుమంతు దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఇలా ఎందుకు భయపడుతున్నాడు అంటే అతను వాళ్ళ అక్క దగ్గర పెరిగివాడిలా యాక్ట్ చేస్తుండొచ్చు. బట్ ఈ సీన్ లో అతను ఆ కుండరాయిని ఎత్తినప్పుడు వాళ్ళ అక్క కూడా విజిలేసి మరి ఎంకరేజ్ చేస్తుంది. మరి ఈ సీన్ లో హనుమంతు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తాడు అండ్ మన విలన్ తన సూట్ ఎందుకు వేసుకురాడని మీరంటే నెక్స్ట్ ఒక స్వామీజీ వచ్చి నీకు కనబడుతున్నది ఒక ఉన్మాదం మాత్రమే, దాని వెనుక ఒక ఉపద్రవం దాగి ఉన్నది అని అంటాడు. అప్పుడు ఒక బీజిఎం వస్తుంది. అది సేమ్ జాంబిరెడ్డి మూవీలో బీజిఎం లానే ఉంది. ఇది రీమిక్స్ చేస్తాను సార్.
ఇది పక్కన పెడితే ఈ సీన్ లో ఒక చిన్నపిల్ల ముక్కు నుంచి బ్లడ్ వస్తుంది అండ్ అలాగే ఒక లేడీ కళ్ళ నుంచి కూడా వస్తుంది. సో ఐ థింక్ జాంబీ రెడ్డి మూవీలో జాంబీ వైరస్ లాగా ఈ మూవీలో కూడా ఆ ఊర్లో ఏదో వైరస్ పాకి ఉండొచ్చు అండ్ అది మన విలన్ రిలీజ్ చేసి ఉండొచ్చు. దానికి ప్రూఫ్ ఏంటంటే ఈ సీన్ లో విలన్ గ్యాంగ్ అందరూ మాస్క్ పెట్టుకున్నారు అండ్ వాళ్ళ సైడ్ లో మొత్తం పొగ ఉంది. సో వాళ్ళు ఈ సీన్ లో ఆ వైరస్ ని రిలీజ్ చేసి ఉండొచ్చు అండ్ అది వాళ్ళకి సోకకుండా ఆ మాస్క్ పెట్టుకుండొచ్చు. నెక్స్ట్ ఈ సీన్ లో మన హనుమంతు కూడా ఒక మాస్క్ పెట్టుకుని ఎవరినో కొడుతున్నాడు అండ్ పక్కన పొగని చూస్తే ఇది ఈ సీన్ లో జరిగే ఫైట్ అని అర్థమవుతుంది. అండ్ ఈ సీన్ లో ఇది గమనించారా, లాస్ట్ టైం విలన్స్ తెచ్చిన వెపన్స్ ని గమనించండి. వీటికి ఇక్కడ ఒక బటన్ ఉంది. ఐ థింక్ అది ప్రెస్ చేస్తే ఆ వెపన్స్ ఫాడ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనుకుంటా. కానీ వాళ్ళ బటన్ ప్రెస్ చేసే లోపే మన అక్క వాళ్ళ టెంకాయలు పగలగొడుతుంది. సో దాన్ని మైండ్ లో పెట్టుకుని ఈసారి హైటెక్ గన్స్ తెచ్చుకున్నారనుకుంటా. నెక్స్ట్ ఈ సీన్ ని గుర్తు పెట్టుకుని తర్వాత మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ మన హనుమంతు మీద ఒక అటాక్ జరుగుతుంది కదా. ఈ సీన్ లో ఉన్న గ్యాంగ్ ఆవకాయ ఆంజనేయ సాంగ్ లో మీనాక్షి మీద అటాక్ చేస్తారు. సో ఐ థింక్ ఈ సీన్ లో కూడా ఆ గ్యాంగ్ మీనాక్షి మీద అటాక్ చేసి ఉండొచ్చు అండ్ అప్పుడు మన హనుమంతు అక్కడ నుండి మీనాక్షిని తప్పించి అతను ఇరికిపోతుండొచ్చు. సో ఆ ప్రాసెస్ లోనే మీనాక్షి చైన్ హనుమంతు దగ్గర ఉండిపోతుంది అనుకుంటా. కానీ ఒక విధంగా చూస్తే అక్కడ జరిగిందంతా మంచిగా అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అతని కొండ మీద నుంచి పడేస్తారు కాబట్టే కదా అతనికి హనుమ రుద్రం అనేది దొరుకుతుంది అండ్ దానివల్ల మన హీరో హనుమంతు నుంచి హనుమాన్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. నెక్స్ట్ ఈ సీన్ లో మన హనుమంతు పసుపు కుంకుమలతో సూటే లేని సూపర్ హీరో అనే ట్యాగ్ తీసేసి తనకంటూ ఒక సెపరేట్ సూట్ ని చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ ఈ మూవీ నుంచి వచ్చిన వీడియో కంటెంట్స్ అన్నిట్లో మన హనుమంతు చెప్పిన మొట్టమొదటి డైలాగ్ వస్తుంది. అండ్ ఈ సీన్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. ఈ సీన్ లో వీల్ షూట్ చేసిన బుల్లెట్స్ తోనే ఇక్కడ హనుమంతు వెనకాల మన శ్రీరాముడి కటౌట్ క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మరిచెట్టు వేర్లతో హెలికాప్టర్ ని పట్టుకునే సీన్ టీజర్ లో చూపించిన ఈ షాట్ కి కంటిన్యూషన్ అని హనుమంతు బ్యాక్గ్రౌండ్ లో చూస్తే అర్థమవుతుంది. అండ్ ఫైనల్లీ మన బజరంగ్ బలి ఎంట్రీ ఇచ్చే గూస్ బంప్ షాట్ తో ట్రైలర్ ఎండ్ అవుతుంది. మీరు గమనించారా, మూవీలో హనుమంతుని సూర్యుడితో పోల్చారు. ఆ రిఫరెన్స్ ని తన మెడలో ఉన్న లాకెట్ లో, ఈ సీన్ లో తన బ్యాక్గ్రౌండ్ లో, ఇక్కడ తన సూట్ లో అండ్ అలాగే మూవీ టైటిల్ లో కూడా చూడొచ్చు. ఆ రిఫరెన్స్ ని వీటిలోనే కాదు విలన్ ఎంట్రీలో కూడా చూపించారు. ట్రైలర్ లో విలన్ ఎంట్రీ సూర్యుడికి రాహు అడ్డం రావడంతో చూపించారు. ఇక్కడ సూర్యుడికి రాహు లాగా మన హనుమంతుకు విలన్ అడ్డు వస్తాడు రెఫరెన్స్ ఇచ్చారు. వాట్ అమేజింగ్ డీటెయిల్ కదా. అండ్ అలాగే సూపర్ హీరో హనుమాన్ సాంగ్ లో మన హనుమంతు తన కణాన్ని సరి చేసుకుని మీసం తిప్పుతాడు కదా. ఐ థింక్ ఇది మన హనుమంతు మ్యానరిజం అనుకుంటా. ఒకటి రెండు సార్లు చూస్తే అది మ్యానరిజం అయిపోయింది బ్రో అని మీరు అనొచ్చు. కానీ సాంగ్ లో ఆ మ్యానరిజం ని చూపించిన సీన్స్ ని సరిగ్గా గమనిస్తే అవి సేమ్ సీన్ కి కంటిన్యూషన్ కావని అర్థమవుతుంది. ఇక్కడ సీన్ అండ్ మీసం తిప్పే సీన్ 2 డిఫరెంట్ సీన్స్ నుంచి కట్ చేశారు. ఈ 2 సీన్స్ లో హనుమంతు డ్రెస్ చేంజ్ కావడం గమనించవచ్చు. సేమ్ ఇక్కడ కూడా అలానే చేశారు. అండ్ ఈ సీన్ ట్రైలర్ లో చూపించిన ఈ సీన్ కి కంటిన్యూషన్. అండ్ అంతే, ఇవే హనుమాన్ ట్రైలర్ ని 0.25 స్పీడ్ లో చూసాక నేను గమనించిన హిడెన్ డీటెయిల్స్. ఒకవేళ నేను మిస్ అయిన డీటెయిల్స్ ని మీరు గమనించి ఉంటే కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి బ్రేక్ డౌన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ మీద సెట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ లో ఉన్న మూవీ లవర్స్ కి షేర్ చేయండి. అండ్ ఏమైనా కంటెంట్ సజెషన్స్ ఉంటే ఇన్స్టా ఐడికి మెసేజ్ చేయండి. వీలైతే ఫాలో కూడా చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.